హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మేమైతే గుమగుమలాడే ఉఫ్ఫు ఉఫ్ఫు ఊదుకుంటే బిర్యానీ అయితే తిన్నామండి. చాలా బాగా చేసుకున్నాం. కాకపోతే ఇదైతే నేను మొత్తం వారానికి తినే ఐటెమ్స్. నేను డైలీ ఏమేమి తిన్నాను, ఎప్పుడెప్పుడు ఏమేమి తిన్నానని చెప్పేసి ఎగ్ ఆమ్లెట్ కూడా మధ్య మధ్యలో ఏసానండి. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఒక రైతు యొక్క దినచర్య అయితే తీసుకున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఒక ఎకరా పొలం చేస్తుంటారు. ఆయనకి ఈరోజు 40,000 ఆదాయం వచ్చింది. కాకపోతే నేను ఆయన్ని ఒక ఖర్చులన్నీ అడిగానండి. చూడండి, ఆయన చెప్పే ఖర్చులకి, వచ్చే ఆదాయానికి ఎక్కడ పొంతన లేదు. ఎందుకంటే మనం చాలా సార్లు అన్నం వేస్ట్ చేస్తుంటాం. అంటే ఎక్కువ సార్లు కాదు, పెళ్ళిళ్ళ టైంలోన, మెచ్యూర్ ఫంక్షన్ టైంలోన, అన్నదానం టైంలోన వేసుకుంటాం, పారేస్తుంటాం. అదే కొన్ని అన్నం అయితే పారేయము. చక్కగా మెతుకు మెతుకు తింటూ ఉంటాం. అదే వేరే వాళ్ళు ఇస్తే మాత్రం పారేస్తుంటాం. ఇదైతే చాలా తప్పుడు వ్యవహారం. చూడండి, నేనైతే ఈయన చెప్పారండి, విత్తనాలు 1800 ఒక కట్ట అంట. 2 కట్టలు తీసుకున్నారు. 3600. దున్నడం 2000 అయిందంట. హ్మ్. దమ్ము పట్టడం 3000 అయిందంట. ఉడవడం 4000 అయిందంట. గాబు తీయడం 1500 అయిందంట. ఏవో రసాయనాలు కొన్ని కొన్నారంట. పురుగులకి, గడ్డికి, ఈట్లికి ఆటిలకి అవి ఒక రూ. 1000 అయిందంట. కోతలు కోయడానికి 4000 అయిందంట. నూర్పులు వేయడానికి మిల్లుకి కలిపి 3000 ప్లస్ రూ. 1000 4000 అయిందంట. ఈయన టోటల్‌గా వచ్చిన ఖర్చు 22,600 అయిందంట. ఈయన అమ్మితే వచ్చిన లాభం 40,000 వచ్చిందంట. ఇందులోంచి ఈ 40,000 నుంచి 22,600 తీస్తే 18,400 ఆదాయం వచ్చింది. ఈ ఆదాయము సంవత్సరం మొత్తంకి వచ్చింది. అంటే 12 నెలలకొచ్చింది. ఒక నెల రైతు కష్టపడిన కష్టానికి ఎంతొచ్చిందో చూద్దామా? అలా అయితే 18,400లో 12తో భాగిస్తే 12 18లో 12 తీస్తే 64 వచ్చింది. 64 12 5లు 60, 4000 మిగిలింది. 3 12లు 36, మళ్ళీ 4000 మిగిలింది. 3 12లు 36. అంటే ఈయనకు నెలకి రూ. 1,536 ఒక ఎకరానికి మిగిలింది. అంటే ఈయన ఒక రైతు తెల్లారి 6 నుంచి పడుకున్న వరకు మధ్యలో వర్షం పడతదా? వాన పడతదా? వర్షం పడదా? కాకపోతే వాటర్ పెట్టాలా? మధ్యలో వర్షం మంచి దీనికొచ్చినప్పుడు వర్షం పడిపోద్దా? అదొక టెన్షను. మళ్ళీ ఇవన్నీ కట్టలు జాగ్రత్తగా మిల్లుకెళ్ళినంత వరకు ఆయన తలనొప్పి ఇంకెవ్వరికీ ఉండదు. అటువంటి ఆయనకి ఒక నెలకి రూ. 1,536 మాత్రమే మిగులుతుంది. ఒక ఎకరానికి, అది కూడాను. కాకపోతే ఇది చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించిందండి. చాలామంది మనం అన్నం వేస్ట్ చేస్తుంటాం. 1,536 ఒక వ్యక్తికి నెలకి మిగులుతుంటే రోజుకెంత? మనమే అర్థం చేసుకోవాలి. అటువంటి ఆయన ఇంత కష్టపడి మనకిచ్చేస్తుంటే మనం మాత్రం చాలా వేస్ట్ చేస్తూ ఉంటామండి. ఈసారి నుంచి అయితే వేస్ట్ చేయకండి. నేనైతే వేస్ట్ చేయను. ఉన్నకాడికి మంచిగా తినడమే. చూడండి, అదే విధంగా మనమైతే మన చికెన్ విషయంకొస్తే మనమైతే మంచిగా వండామండి. మంచిగా వండాం. ఈ 1 వీక్ మాత్రం చక్కగా చాలా బాగా తిన్నామండి. ఒకరోజు గుడని, ఒకరోజు చికెనని, ఒకరోజు ఫ్రెండ్స్ వచ్చారని, ఇంకో రోజు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికెళ్ళడం. నేనైతే మంచిగా తిన్నానండి. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఎప్పుడు కూడా చికెన్ చాలా సూపర్‌గా వండుతాము. చూడండి, మేమైతే చాలా మంచి మంచిగా వండామండి. మాతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ చికెను, మటను అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళే. ఆఖరికి గుడ్లు కూడా తిన్నాం గానీ వెజ్ అయితే ఈ నెల అవ్వలేదండి. ఈ వారం అయితే అవ్వలేదండి. కాకపోతే మధ్యలో ఒక రోజైతే అన్నదానం అయింది మా వీధిలో. ఆ అన్నదానంకి అయితే వెళ్ళడం జరిగింది. వాళ్ళైతే మంచిగా ఇడ్లీ, అన్ని సాంబారు, పులిహోర ఆ టైప్‌లో అయితే మంచిగా పెట్టారండి. వాళ్ళు కూడా మంచిగానే పెట్టారు. ఆ ఒక్కరోజు తప్పితే మిగిలిన వారం రోజుల్లో అన్ని రోజులు నాన్ వెజ్జే తిన్నామండి. ఒకరోజు ఫ్రెండ్స్ నేను పిలిసాను. నన్ను ఫ్రెండ్స్ పిలిసారు. మధ్యలో ఫ్రెండ్స్ పార్టీ పెట్టారు. మళ్ళీ నేను పార్టీ పెట్టాను. ఒకరోజు హోటల్‌కి కూడా వెళ్ళామండి. అదేవిధంగా అన్ని రోజులు మనమైతే నాన్ వెజ్ తినడానికే ట్రై చేసాము. అదేవిధంగా చక్కగా ఇంటికాడ తినుకొని ఉంటే చాలా బానే ఉంటదండి. హోటల్‌కెళ్ళకుండా. హోటల్‌కెళ్తేనే కడుపు ప్రాబ్లమ్ వస్తది. అదే మన ఇంటికాడ మనం తింటే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. మేమైతే చాలా చక్కగా తిన్నామండి. చూడండి, చికెను అంతా తిని తిని బోర్ కొట్టిందని చెప్పేసి ఎగ్స్ కూడా ఒకరోజు ట్రై చేసామండి. ఎగ్స్ కూడా చాలా చక్కగా వండాము. వైట్ ఎగ్స్ అండి ఇవి. చాలా చక్కగా చాలా చాలా బాగా వండాం. మేమైతే చాలా చక్కగా ఇదైతే మంచి జ్యూసీ అయితే వండాం. కన్నడ స్టైల్‌లో వండాం. ఎందుకంటే అన్నీ మిక్సీ కొట్టేసి ఆయిల్‌లో ఫ్రై చేసి వాటర్ ఏసి ఉడకబెట్టేయడమే చాలా చక్కగా ఉంటది. కన్నడ స్టైల్‌లో చాలా చాలా బావుంటది. ఇలా అయితే ఎప్పుడైనా ట్రై చేయండి. వండితే చాలా బావుందండి. చూడడానికి ఇలా ఉందేమో మీకైతే. కాకపోతే టేస్ట్ అయితే చాలా చాలా బా వచ్చింది. అదేవిధంగా అన్ని రోజులు అన్నీ వండాం కదా! చికెన్ వండాం, మటన్ వండాం, పార్టీలు చేసుకున్నాం కాబట్టి చాలా బోర్ అనిపించింది. అందుకని చెప్పేసి గుడ్లు వండడానికి ట్రై చేశామండి. అదేవిధంగా గుడ్లు కూడా చాలా చాలా బా వచ్చాయి. కొద్ది కొద్దిగా ఉడుకుతుంది. చూడండి, వండే విధానం అయితే బావుంటాయి. తినే విధానం చాలా బావుంటది.
మ్యాక్సిమం హోటల్‌కెళ్ళకుండా ఇంటికాడ వండడానికే ట్రై చేయండి. ఇంటికాడ తినడానికే ట్రై చేయండి. ఎందుకంటే మనం వేసిన మసాలాలో మనం వేసిన మెటీరియల్ కాబట్టి మనకి ఎటువంటి హానికరమైతే ఉండదు. ఎన్ని రోజులు ఏం తిన్నా. కాకపోతే ఎన్ని రోజులు నేను తిన్నప్పటికీ మంచిగా వాటర్ తాగడం, మంచిగా వాకింగ్ చేయడం అయితే కంటిన్యూ చేస్తూ వచ్చామండి. అదేవిధంగా మేమైతే మంచిగా హెల్తీగా ఉన్నాము. ఎందుకంటే మంచి ఫుడ్ తిన్నాం కాబట్టి. చూడండి అదేవిధంగా మేమైతే ఈ చికెను వండాం, మటన్ వండాం, అన్నీ వండాము. ఫిష్‌కైతే ఒకరోజు ఎళ్ళామండి. చెరువులో చేపలైతే లేవు. మేము వెళ్ళేసరికి పారిపోయినట్టున్నాయి. చూడండి చికెన్ మంచిగా ఫ్రై చేసాం. మంచిగా తిన్నాం. ఇవన్నీ చూడండి బిర్యానీ అయితే మామూలు లేదు. ఉఫ్ఫు, ఉఫ్ఫు ఊదుకుంటే తిన్నామండి. ఈ వీడియో గాని మీకు నచ్చేటట్లయితే లైక్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. ఈసారి మీకు ఎలా నచ్చిందో. అన్నం వేస్ట్ చేయక అన్న పరబ్రహ్మ స్వరూపం. ఓకే. బాయ్.